ఫీజు పోరుకు విచ్చేసిన విద్యార్థులందరికీ నా శుభ ఆశీస్సులు తెలుపుకుంటున్నా ఇవాళ. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ప్రతిభ ఉండి ఆర్థిక లేని కారణంగా చదువు ఆగిపోతుందని చెప్పి, అంతేకాకుండా పేద పిల్లలు బాగా చదువుకోవాలి, పెద్ద చదువులు చదువుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెడితే ఇవాళ ఆ పథకం ఉంటుందా లేదా అనే పరిస్థితి మనం చూడాల్సి వస్తూ ఉంది. ఎందుకు ఇలాగా జరుగుతుందని చెప్పి మనం ఆలోచిస్తే, ఈ ప్రభుత్వాలకు ముందు చూపు ఉండటం లేదు ప్రభుత్వాలకు. అంతేకాకుండా మంచి మనసు, మానవత్వం లేని నాయకులు ఉంటున్నారు ఇవాళ. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోలేని నాయకులు ఉంటున్నారు ఇవాళ. అందుకనే మనం ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఇవాళ. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన మనిషి. ఆయన 1978లో ఎమ్మెల్యే అయితే 2004 సంవత్సరంలో సీఎం అవడం జరిగింది. ఆ మధ్యలో 25 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు ఏంటి అని తెలుసుకుని ఎన్నో పోరాటాలు, వాళ్ళ కోసం ఉద్యమాలు, పాదయాత్రలు చేసి ఎవరికి ఏమి కావాలి, ఏ ప్రాంతంకి ఏమి కావాలి, ఎక్కడ ఏమి రావాలి అని చెప్పి ఆయన మదిలో ఉన్నటువంటి దృశ్యం. మరి ఆయన సీఎం అయిన వెంటనే ఆయన ఒక కన్ను సంక్షేమం అని, ఒక కన్ను అభివృద్ధి అని రెండుగా కొన్ని ప్రజానరంజకంగా పరిపాలించాడు ఆయన. మొట్టమొదటిగా ఆయన సీఎం అయిన రోజు ఆ స్టేజ్ మీదనే ఎప్పటి నుంచో చెప్తా ఉండేది, ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు ప్రభుత్వాల్లో ఉన్న కరెంటు బకాయిలను 1259 కోట్ల రూపాయలు ఆ రోజు రద్దు చేయడం జరిగింది. దాన్ని చూసి ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయితేనేమి, ఆ రోజు మాంట్ సింగ్ అహ్లూవాలి అయితేనేమి, ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా ఇలాంటి సంక్షేమాలు పెడతా ఉంటే అది చాలా మంచిది కాదు అని చెప్పడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి చెప్పడం జరిగింది, గత ప్రభుత్వంలో 9 ఏళ్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ముందు వాళ్ళకు మనం సంక్షేమం ఇయ్యాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. నాతో కూడా ఆయన అన్నారు, మన ప్రజలు చాలా అభిమానవంతులు, వారిలో ఇంట్లో తిండి లేకపోయినా కూడా వారు నోరెత్తి చేయి చాచి అడిగే మనస్తత్వం కాదు వాళ్ళది. మనమే వాళ్ళ కష్టాలు తెలుసుకుని మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన సంక్షేమాన్ని 5 రకాలుగా విభజించుకోవడం జరిగింది. అవాళ ప్రతి మనిషికి ఎవరికి ఏమి కావాల్సింది, ముఖ్యంగా మనిషికి కావాల్సినవి అని చెప్పి 5 రకాలుగా విభజించుకోవడం జరిగింది. అవాళ ఒకటి విద్య అయితేనేమి, 2 ఆరోగ్యం, 3 వృత్తి, 4 ఇల్లు, తినేదానికి తిండి ఉండాలని ఆయన ఆశించారు. ఆ విధంగా పథకాలు ఆయన రూపకల్పన చేసుకోవడం జరిగింది. మరి విద్య చూస్తే అవాళ ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెంటనే జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పి ఆయన తలంచి ఆ విధమైన ప్రయత్నంలో కొనసాగారు. మరి ఆ రోజు 3 ప్రాంతాలకు కూడా ట్రిబుల్ తీసుకొచ్చి గ్రామాల్లో ఉండే పిల్లలు చదువుకోవాలని చెప్పి వారికి ఏసీ రూమ్స్ కట్టి వారికి కంప్యూటర్లు పెట్టి చదివించాలనుకున్నారు ఆయన. ఎక్కడో ఉన్న ఫిట్స్ పిలానీని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మరి మన గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలి, పిల్లలు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, బయటికి పోతే ఇంగ్లీష్ ఉండాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఆయన. మరి అంతేకాకుండా ఆయన పరిపాలనలో 2 సార్లు స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు చాలా భారీగా పెంచడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, ప్రతి పేదవాడి పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకురావడం జరిగింది. మరి ఆరోగ్య విషయానికి వస్తే ఆయన ముందు సీఎం ఫండ్ ఇవ్వడం జరిగింది. మరలా ఆయన 108, 104 రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా వృత్తి తీసుకుంటే ఆ రోజు నాక్ ద్వారా, సంస్థల ద్వారా, ఇంకా కొన్ని సంస్థల ద్వారా 7వ తరగతి 9వ తరగతి చదివిన పిల్లలకు వృత్తి విద్యలు నేర్పించి
వారికంటే ప్లంబింగ్ అయితేనేమి, ఎలక్ట్రీషియన్ అయితేనేమి, టైలరింగ్ అయితేనేమి ఇట్లాంటివి నేర్పించి పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేయడం చాలా భారీగా చేయడం జరిగింది. అంతేకాకుండా స్వయంగా పైకి రావాలనుకునే వాళ్లకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి పైకి తీసుకురావడం జరిగింది. మరి తినే తిండి విషయానికి వస్తే 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టారు ఆయన. మరి అంతేకాకుండా కందిపప్పు, నూనె కూడా ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి అన్ని ఉండాలని చెప్పి ఆయన ఆశించడం జరిగింది. మరి ఉండడానికి ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు, ప్రతి ఒక్కరూ ఇల్లులు ఉండాలని చెప్పి ఆయన గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలని చెప్పి 80 లక్షల ఇల్లు కట్టాలని ఆయన తలంచి ఆయన ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 48 లక్షల ఇల్లు కట్టడం జరిగింది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో 48 లక్షల ఇల్లు కడితే మన రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 48 లక్షల ఇల్లు కట్టడం జరిగింది. మరి ఆ విధంగా ఆయన కట్టారు. మరి రైతులకైతే లెక్కలేనన్ని పథకాలు ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా అభివృద్ధి దశలో తీసుకుంటే అభివృద్ధి శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞాన్ని, ఎన్నో పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. 2009 ఎలక్షన్స్ లో ఆయన అన్నారు, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చెప్పినవి చేయనివి కూడా చేసింది, ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. మరలా ఇప్పుడు కూడా ప్రజలు నమ్మారు జగన్ బాబును కూడా. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని చెప్పి తిరుగులేని సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజు